అత్తగారి మొక్కలు, కోడలి మంత్రాంగం. పొద్దున సూర్యరశ్మి కిటికీలగుండా లోపలికి ప్రసరిస్తున్న వేళ శారద తన మొక్కల తోటవద్ద నిలబడి వాటిని చూసి మురిసిపోతోంది. ఆమె మొక్కల పెంపకాన్ని తన హోదాకు, తన అభిరుచికి నిదర్శనంగా భావిస్తుంది. ఆహా, ఈ మల్లెతీగ ఎలా వికసించిందో చూడండి. నా తోటలో ప్రతి మొక్కకు ప్రాణం పోసినట్టు అనిపిస్తోంది నాకు. ఎంత అందంగా ఉందో కదా. అన్నింటికన్నా ఈ గులాబీ మొక్క ఎంత చక్కగా ఉంది. దీనిని చూసినప్పుడల్లా నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది. అవునత్తయ్యా, చాలా అందంగా ఉన్నాయి. మీ తోటంటే మాక్కూడా చాలా ఇష్టం. నువ్వలా చెప్పడం వింటే నాకు మరింత సంతోషంగా ఉంటుంది లావణ్య. ఇవన్నీ నా పిల్లల్లాంటివి. అయితే ఈ మనీ ప్లాంట్ ఆకు కొద్దిగా పసుపు రంగులోకి మారినట్టుంది కదా. ఏమైందో ఏమో నాకర్థం కావడం లేదు. బహుశా దానికి మరీ ఎక్కువ నీరు పట్టిందేమో అత్తయ్యా, అందుకే అలా వాడిపోయినట్టు కనిపిస్తోంది. అదేంటి లావణ్య, నేనెప్పుడూ సరైన మోతాదులోనే నీళ్లు పోస్తాను. బహుశా ఈ మధ్య వాతావరణం మారిందేమో. లేకపోతే కొత్త మట్టి సరిపోవడం లేదేమో, అందుకే ఇలా అవుతుందనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు మొక్కలకి కాస్త విశ్రాంతి కూడా అవసరమవుతుందత్తయ్యా. వాటికి ఎక్కువ శ్రమ ఇవ్వకూడదు. విశ్రాంతి ఏమిటి లావణ్య? అవి నా ప్రాణం, నా ఇంటికి శోభను తీసుకువచ్చేవి. నేను వాటిని విశ్రాంతి లేకుండా చూసుకుంటాను. ఎవరో కన్ను తగిలినట్లుంది, అందుకే నా మొక్కలిలా వాడిపోతున్నాయనిపిస్తోంది నాకు. అలాంటి మాటలు మాట్లాడకండి అత్తయ్యా. మొక్కలకు సరైన సంరక్షణ అందిస్తే అవి ఖచ్చితంగా మళ్లీ చిగురిస్తాయి. నా సంరక్షణ లోపించటమేమిటి లావణ్య? నేను ఎంత శ్రద్ధగా చూసుకుంటానో నీకు తెలుసు కదా. ఆహా, మొన్న వచ్చిన కోడలిని చూసి అత్తగారు ఎలా నిందిస్తున్నారో చూడండి. పాపం ఆ పిల్ల ఏం చేసిందో ఏమో, అత్తగారు ఇలా మొక్కల పేరు చెప్పి నిందిస్తున్నారు. ఇప్పుడు చూడు, మొత్తం ఇంట్లో గొడవలు మొదలవుతాయనిపిస్తోంది నాకు. ఈ మొక్కను చూస్తుంటే నాకు మనసు అస్సలు బాలేదు. దీనికి వెంటనే ఏదైనా పరిష్కారం చూడాలి. బాగా పరిశీలిద్దాం అత్తయ్యా. దీనికి అసలు సమస్య ఏమిటో కనుక్కుందాం. నా తోటలో ఒక్క మొక్క వాడిపోయినా నాకస్సలు నిద్రపట్టదు. వాటికేదైనా అవసరమైతే అది నాకు తెలుసుకోవాలి. మొక్కలు కూడా మనుషుల్లాంటివే కదా అత్తయ్యా. వాటికి కాస్త ఓదార్పు, సరైన పోషణ అవసరమవుతుంది. నువ్వు చెబుతున్నది వింటుంటే నాకు కొద్దిగా ఆందోళనగా ఉంది లావణ్య. దీనికేమైనా జరిగిందేమో. నిజంగా ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. అత్తగారు కోడల్ని చాలా నిందించినట్లున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కొత్త పుకారు తయారు చేయాలి అనిపిస్తోంది నాకు. మొత్తానికి ఈ మొక్కను ఎలాగైనా కాపాడాలి. దానిని బాగుచేయడం నా బాధ్యత. కొన్ని రోజుల తర్వాత శారదకు తన తోటలో మొక్కల పరిస్థితి మరింత దిగజారిపోవడంతో నిరాశ ఆవరించింది. వంటగదిలో రవిని కలిసి తన బాధను పంచుకుంటుంది. రవి, నా మొక్కలు చూడు ఎలా వాడిపోతున్నాయో. ఎన్ని మందులు వాడినా, ఎంత ఖరీదైన పోషకాలు వేసినా ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ మధ్య నా మొక్కలన్నీ ఎందుకో ఇలా అవుతున్నాయి. నాకస్సలు అర్థం కావడం లేదు. అయ్యో అమ్మా, అలా అనకు. బహుశా వాటికి కాస్త ఎక్కువ ఎండ తగులుతుందేమో, అందుకే అలా అయ్యుంటాయి. ఎక్కువ ఎండ తగలడం ఏమిటి రవి? నేను వాటిని సూర్యరశ్మి తగిలే ప్రదేశంలోనే కదా పెట్టాను. బహుశా మట్టి మరిందేమో, లేదా ఎవరో చెడు కన్ను వేశారేమో అనిపిస్తోంది నాకు. అలాంటి మాటలు మాట్లాడకండమ్మా. చెడుకన్ను వేయడమనేది ఏమీ ఉండదు. సమస్య మట్టిలోనో నీటిలోనో ఉండే ఉంటుంది. మట్టి మారిందేమో అని నేను నిన్ననే కొత్త మట్టి కొని తెచ్చి మార్చాను. అయినా అవింకా వాడిపోతూనే ఉన్నాయి. మనవేదో పెద్ద తప్పు చేస్తున్నట్టున్నాం రవి. నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు వీటి గురించి ఆలోచిస్తుంటే. బహుశా కొన్ని మొక్కలకు సహజమైన ఎరువులు అవసరమవుతాయట్టయ్యా. నేను ప్రతివారం ఖరీదైన ఆర్గానిక్ ఎరువులు వేస్తున్నాను లావణ్య. నువ్వు చెప్పే సహజమైన ఎరువుల కంటే అవి చాలా మంచివి.
సహజమైన ఎరువులంటే ఇంట్లో ఉండే కూరగాయల వ్యర్థాలతో తయారుచేసినవి అత్తయ్య. అవి చాలా బాగా పనిచేస్తాయి. అయ్యో లావణ్య, మనమేమిటి అవేమిటి? కూరగాయల వ్యర్థాలు మొక్కలకు ఎలా పనిచేస్తాయి? వాటికి ప్రత్యేకమైన పోషకాలు కావాలి కదా. లావణ్య చెప్పిందాంట్లో కూడా ఏదో కొంచెం నిజముందేమో అమ్మా. కొన్నిసార్లు పాత పద్ధతులు కూడా బాగానే పనిచేస్తాయి. నువ్వింకా నా పక్షాన నిలబడకుండా ఈ పాత పద్ధతులు ఏమిటి రవి? వాటిని వాడితే నా తోట మొత్తం నాశనమవుతుంది. సరే అమ్మా, మనమిప్పుడు ఏం చెయ్యాలి? నాకేదైనా ఐడియా ఇవ్వండి, నేను చేస్తాను. నువ్వెళ్ళి ఇంకో ఖరీదైన మందు తీసుకురా. ఈసారి దీనికి ఏదో ఒక పరిష్కారం దొరకాలి. సరే అమ్మా, నేను వెంటనే వెళ్లి తీసుకువస్తాను. కాని అవి పనిచేస్తాయని మీకు ఎంత ఖచ్చితంగా తెలుసు? తెలీదు రవి, కాని ప్రయత్నించాలి కదా. నా మొక్కల ప్రాణం నా చేతుల్లోనే ఉంది. మొక్కల సంరక్షణకు కొన్నిసార్లు సహనం కూడా చాలా అవసరం అత్తయ్యా. నాకు సహనం గురించి చెప్పకు లావణ్య. నేను వీటిని ఎంత ప్రేమగా చూసుకుంటానో నీకు తెలియదు. అమ్మా, నేనిప్పుడే వెళ్లి మందు తీసుకొస్తాను. మీరు కంగారు పడకండి. త్వరగా వెళ్ళు రవి, నా మొక్కలు కోలుకోవాలి. లేకపోతే నాకస్సలు మనసు నిలబడదు. శారద చెప్పిన మందును తీసుకువచ్చిన రవి మొక్కలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అతని మంచి ఉద్దేశ్యాలు తరచుగా గందరగోళానికి దారితీస్తాయి. అమ్మా చూడండి, నేను చెప్పిన మందు ఇది. దీనినిప్పుడు మొక్కలకు వేస్తే అవి వెంటనే చిగురిస్తాయి. రవి, జాగ్రత్తగా పట్టుకో. అది చాలా ఖరీదైనది. దానిని సరిగ్గా వేయాలి. అయ్యో, ఇది కొంచెం బరువుగా ఉంది కదా. అయ్యో అమ్మా, పొరపాటు జరిగింది. రవి, నీకు కళ్ళు కనిపించడం లేదా? ఎంత విలువైన మొక్కను పాడు చేశావు. మట్టి మొత్తం హాల్లో పడిపోయింది. సారీ అమ్మా, నేను సరిగ్గా పట్టుకోలేకపోయాను. నేను వెంటనే శుభ్రం చేస్తాను. పర్వాలేదత్తయ్యా, నేను శుభ్రం చేస్తాను. మీరు కంగారు పడకండి. నువ్వు సహాయం చెయ్యకుండా ఉంటేనే మంచిది రవి. నీ చేతుల్లో ఏ పని కూడా సరిగ్గా జరగదు. నేను నిజంగా సహాయం చెయ్యాలని అనుకున్నానమ్మా, కాని ఇది ఇలా అవుతుందని ఊహించలేదు. పోనీలే, దానిని జాగ్రత్తగా శుభ్రం చెయ్యి లావణ్య. అలాగే చేస్తానత్తయ్యా. క్షణాల్లో శుభ్రం అయిపోతుంది. అయ్యో బాబోయ్, ఏం జరుగుతోంది ఈ ఇంట్లో? మట్టి మొత్తం పడేశారు. అత్తగారు కోడల్ని చీపురు పట్టుకోమని చెప్పారు. అబ్బో, ఎంత దారుణం! ఈ మట్టి ఎందుకు పడిందో, దేని గురించి గొడవ పడుతున్నారో నాకు తెలుసు. ఇదంతా ఆస్తి పంపకాల గురించే. అందుకే మట్టిని అలా చిందరవందర చేస్తున్నారు. రవి, నువ్వా మందు సీసాను జాగ్రత్తగా పట్టుకో. ఇంకొక్కసారి ఇలా చేస్తే నేను నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను. అమ్మా, నేనింకేమీ చెయ్యను. దయచేసి నన్ను నమ్మండి. నువ్వు వెళ్ళు రవి. వెళ్ళి ఆ మొక్కల విషయంలో నాకు ఏ సహాయం చెయ్యొద్దు. మంచిదే అత్తయ్యా. మొక్కలకు ఎప్పుడూ ఎక్కువ శ్రమ ఇవ్వకూడదు. అవి నిశ్శబ్దంగా పెరగాలి. హలో అండి, ఈ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతోంది. ఆస్తి పంపకాలు తేడా వచ్చేయట. అందుకే కోడల్ని తీసుకొచ్చి పని చేయిస్తున్నారు. మట్టిని కూడా పడేశారు. చాలా పెద్ద గొడవ జరుగుతోంది. లావణ్య, నేను నిజంగా సాయం చేయాలనుకున్నాను, కాని ప్రతిసారీ ఇలానే అవుతుంది. పర్వాలేదు రవి, మీ ఉద్దేశం నాకర్థమైంది. మీరు కంగారు పడకండి. రవి, నువ్వెళ్ళి నీ పనులు చూసుకో. దీనిని లావణ్య చూసుకుంటుంది. సరే అమ్మా, నేనింకే జోక్యం చేసుకోను. ఈరోజు ఇంకొక పెద్ద వార్తను అందించగలను అనిపిస్తోంది నాకు. ఊరు మొత్తం ఈ వార్తను తెలుసుకోవాలి. రాత్రి చీకటి అలుముకుంది. లావణ్య తన గదిలో దీపాన్ని వెలిగించుకుంది. వాడిపోయిన మొక్కల బాధను చూడలేక ఒక చిన్న నిస్సహాయంగా ఉన్న మనీప్లాంట్ కుండీని రహస్యంగా తన గదిలోకి తెచ్చుకుంది. పాపం, ఈ మొక్క ఎంత బాధపడుతోందో. దీనినిలా చూడలేకపోతున్నాను నేను. అత్తయ్య ఎంత ప్రేమగా చూసుకున్నా బహుశా పద్ధతి సరిపోవడం లేదు అనిపిస్తుంది.
చిన్నప్పట్నుంచి మొక్కలతోనే పెరిగాను. వాటిని ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు. ఈ చిన్న మొక్కను కాపాడలేకపోతే ఎలా? దీన్ని నేను బతికించాలి. ఈ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ మొక్కను కాపాడగలను. రసాయన ఎరువుల కంటే ఈ సహజమైన ఎరువులు చాలా గొప్పగా పనిచేస్తాయి. ఈ మొక్కకు కొద్దిగా పోషకాలు చాలా అవసరమవుతాయి. ఇది చాలా సున్నితమైన మొక్క. దీనికి ఎక్కువ ఎరువు అవసరం లేదు. ఇలా చిన్న చిన్న చిట్కాలతో చాలా మొక్కలను కాపాడుకోవచ్చు. ఎక్కువ నీరు పోయడం వల్ల కూడా మొక్కలు వాడిపోతాయి. వారికి సరిపడినంత నీరు మాత్రమే అవసరం. అత్తయ్య ఎప్పుడూ దీనికి ఎక్కువగా నీరు పోస్తారు. అందుకే ఈ మొక్క ఇలా అయి ఉంటుంది. నేను ప్రతిరోజూ దీనిని జాగ్రత్తగా చూసుకుంటాను, అత్తయ్యకు తెలియకుండానే. ఈ మొక్క మళ్లీ చిగురించినప్పుడు అత్తయ్య ఎంత సంతోషిస్తారో. నా పని నేను చేసుకుంటూ పోతాను. ఫలితం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. నాకు మాటల కంటే చేతలతో నా విలువను చూపించడం చాలా ఇష్టం. ఇలా ప్రతిరోజూ చూసుకుంటే ఈ మొక్క కొద్ది రోజుల్లోనే మళ్లీ పచ్చగా మారిపోతుంది. ఇది నాకు చాలా ముఖ్యం. ఈ ఇంట్లో నాకోసం ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలి. ఈ మొక్కను చూస్తుంటే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు మా ఇంట్లో కూడా ఇలాంటి మొక్కలే ఉండేవి. వాటిని కూడా ఇలాగే నేను కాపాడుకునేదాన్ని. వాటిని చూసుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించేది. ఇప్పుడు దీన్ని కూడా నేను అలానే కాపాడుకుంటాను, అత్తయ్యకు తెలియకుండానే. పొద్దు పొడిచింది. లావణ్య రాత్రి తన గదిలో సంరక్షించిన మొక్కను తిరిగి దాని స్థానంలోకి తీసుకొచ్చింది. పంకజం ఉదయాన్నే అరుగుమీద కూర్చుని తన ఇంటివైపు చూస్తూ ఉంది. అయ్యో బాబోయ్, నిన్న మట్టిని పడేసిన వాళ్లు ఈరోజు ఏకంగా మొక్కలను ఇంటి లోపలికి తీసుకువెళ్తున్నారు. అత్తగారు ఆ మొక్కలను కోడలికి అమ్మేశారంట. అందుకే కోడలు వాటిని ఇంటి లోపలికి తీసుకువెళ్తుంది. ఎంత దారుణం! ఆస్తి పంపకాల్లో ఇది కూడా ఒక భాగంగా మారిపోయిందట. ఈ మొక్క కొద్దిగా చిగురించినట్టుంది కదా? నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. అయ్యో, ఈ కనకాంబరం మొక్క మొత్తం వాడిపోయింది. దీనిని ఎవరు చూడాలి? రవి, ఎక్కడున్నావు? వచ్చి దీనికి ఏదైనా చెయ్యి. శారదా అండి, ఏమైంది? మళ్ళీ గొడవపడుతున్నారా? గొడవేమిటి పంకజమండి? నా మొక్కలు వాడిపోతున్నాయి. దాని గురించి రవిని పిలుస్తున్నాను. నేను విన్నానండి, నిన్న మీరు ఆస్తి పంపకాల గురించి చాలా గొడవపడ్డారు కదా. ఆస్తి పంపకాలేమిటి పంకజమండి? నేను నా మొక్కల గురించి మాట్లాడుతున్నాను. నేను మీ మాటలన్నీ విన్నానండి. ఆ మొక్కలను ఆస్తిలో భాగంగా కోడలికి ఇచ్చారంట కదా. అలాంటి మాటలు మాట్లాడకండి పంకజమండి. అవి నా ప్రాణం. వాటిని నేను ఎవ్వరికీ ఇవ్వను. మీరలా అంటారండి, కాని నాకు నిజం తెలుసు. అమ్మా, ఏమైంది? నన్ను పిలిచారు గదా. ఈ మొక్కను చూడు రవి, ఇది కూడా వాడిపోతోంది. దానికేదైనా చెయ్యి. సరే అమ్మా, నేను దీనికి ఇంకోసారి ఎక్కువ నీరు పోస్తాను. అది బాగుంటుంది. ఎక్కువ నీరు పోస్తే మళ్లీ వాడిపోతుంది రవి. దానికి కొద్దిగా గాలి తగిలేలా చూసుకోవాలి. గాలి తగలడమేమిటి లావణ్య? నేను నీరు పోస్తాను, అది వెంటనే చిగురిస్తుంది. అయ్యో బాబోయ్, మళ్ళీ ఇది పగిలిపోయింది. రవి, నువ్వెందుకిలా చేస్తున్నావు? నా విలువైన కుండీని పగలగొట్టావు. సారీ అమ్మా, నేను పొరపాటున పగలగొట్టాను. నేనింక ఏ పని చెయ్యను. పర్వాలేదత్తయ్యా, వేరే కుండీలో మారుద్దాం. పంకజమండి, మీరు చూడండి, ఈ రవి పనికిమాలినవాడిలా ప్రతిసారి ఏదో ఒకటి పాడు చేస్తున్నాడు. అంతేనండి, శారదండి. అబ్బాయిలు ఎప్పుడూ ఇలానే చేస్తారు. ఈ ఇంట్లో మగాళ్ళెవ్వరూ పనికిరారు. మీరు చెప్పినది విన్నానండి. ఆస్తి పంపకాల గొడవలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆస్తి పంపకాలు కాదు, పంకజమండి. దయచేసి ఇంకేమీ మాట్లాడకండి.
ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి, నాకు తెలుసు. శారద తన మొక్కలలో వచ్చిన మార్పులను గమనిస్తూ లావణ్య పట్ల అనుమానంతో ఉంది. అప్పారావు నిశ్శబ్దంగా ఈ గతిశీలతను గమనిస్తూనే ఉన్నాడు. అప్పారావు గారు, చూడండి, ఈ కొన్ని మొక్కలు మళ్లీ పచ్చబడ్డాయి, కాని మిగతావి వాడిపోతూనే ఉన్నాయి. నిజమే శారదా, మార్పు కనిపిస్తోంది. బహుశా నువ్వేసిన కొత్త ఎరువు పనిచేస్తోందేమో. నేను వేసిన ఎరువు పనిచేస్తుంటే అన్ని మొక్కలకు ఒకేసారి కదా పనిచేయాలి. ఈ మధ్య లావణ్య కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది నాకు. అందుకే ఈ మార్పు. అయితే మంచిదే కదా, మొక్కలు బతుకుతున్నాయి. బానే ఉంది, కాని ఎందుకలా నిశ్శబ్దంగా చేస్తుంది? ఏదైనా చెప్పొచ్చు కదా. నేనేదో తప్పు చేస్తున్నానని చూపించాలనే అనిపిస్తోంది నాకు. ఏమయిందత్తయ్యా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏమీ లేదు లావణ్య, ఈ మొక్కలను చూస్తున్నాను. ఎలా వాడిపోతున్నాయో అర్థం కావడం లేదు. వాటికి కొంచెం విశ్రాంతి, సరైన గాలి తగిలేలా చూడాలి అత్తయ్యా, అంతే. నీకేం తెలుసు లావణ్య, వాటికి ఎంత సంరక్షణ అవసరమో? నువ్వు పుట్టినప్పట్నుండి నా తోటుంది. అలా కాదత్తయ్యా, నేల స్వభావం బట్టి మొక్కలకు పోషణ అవసరమవుతుంది. అయితే నువ్వు నాకు నేర్పిస్తావా ఏమిటి, మొక్కలను ఎలా చూసుకోవాలో? అలాంటి ఉద్దేశం నాకు లేదత్తయ్యా, నాకు తెలిసింది చెబుతున్నాను, అంతే. నీ తెలివితేటలు చూపించాల్సిన అవసరం లేదు లావణ్య, నాకన్నీ తెలుసు. శారదా, ఆ పిల్ల ఏదో మంచి ఉద్దేశంతోనే చెబుతోంది. ఎందుకంత కోపం? మీరెప్పుడూ ఆమె పక్షానే మాట్లాడతారు అప్పారావు గారు, నాకస్సలు అర్థం కాదు. నేనేమీ తప్పు చేయడం లేదత్తయ్యా, నా పని నేను చేసుకుంటున్నాను. నీ పని నువ్వు చేసుకో, నా మొక్కల జోలికి రాకు. నాకు అర్థమయిందత్తయ్యా, మీ ఆజ్ఞను పాటిస్తాను. మనం ఏదో పెద్ద తప్పు చేస్తున్నాము అని నా మనసు చెబుతోంది. ఈ మొక్కలు నా ప్రాణం, వాటిని ఎలాగైనా కాపాడుకోవాలి. వాటికి బతుకుమీద ఆశ ఉంటే అవి ఖచ్చితంగా మళ్లీ చిగురిస్తాయి అత్తయ్యా. నీ మాటలో ఏదో అర్థం ఉంది లావణ్య, కాని అది ఏమిటో నాకు తెలియడం లేదు. నిద్రపట్టని శారద లావణ్య రాత్రిపూట ఒక వాడిపోయిన మొక్కను రహస్యంగా చూసుకుంటుందని అనుమానించి ఆమెను అనుసరించింది. హాల్లో ఒక చిన్న దీపం వెలుగులో లావణ్య ఒక కుండీ దగ్గర కూర్చుని ఉంది. లావణ్య, నువ్విక్కడేం చేస్తున్నావు ఈ అర్ధరాత్రి? అత్తయ్యా, మీరిక్కడున్నారని నాకు తెలియదు. నాకు తెలియకుండా నా మొక్కలను నువ్వెందుకిలా చూసుకుంటున్నావు? నా తోటలో ఏం జరుగుతోందో నాకు తెలియకుండా నాకే నేర్పిస్తున్నావా? లేదత్తయ్యా, అవి బాధపడుతున్నాయి. వాటిని అలా చూడలేకపోయాను, అందుకే వాటికి సాయం చేస్తున్నాను. సాయం చేస్తున్నావా? నువ్వు చేసే సాయం వల్ల అవి ఇంకా వాడిపోతే? నేను వాడిన ఎరువు చూడండి అత్తయ్యా, ఇది కూరగాయల వ్యర్థాలతో తయారుచేసినది. ఈ మొక్కకు ఇది చాలా అవసరం. ఇదిగో ఈ మొక్క ఎంత బాగా చిగురించిందో చూడండి. నేనిలా చూసుకున్న ప్రతి మొక్క కూడా బతికింది. అవును, ఇది నిజంగా చిగురించింది. నాకు నమ్మలేకపోతున్నాను. అంటే నువ్వు రహస్యంగా నా మొక్కలను బాగుచేస్తున్నావు కదా? నేను నా మనస్సాక్షికి లోబడి పనిచేశానత్తయ్యా. వాటికి ప్రాణం పొయ్యాలనుకున్నాను, అంతే. ఏమైందమ్మా? అంతా బాగానే ఉందా? ఈ అర్ధరాత్రి ఎందుకంతా మేల్కొనున్నారు? రవి, నువ్వక్కడే ఉండు, అసలు ఏం జరుగుతుందో చూడు. నేను కూడా ఏదైనా సహాయం చేయగలనమ్మా. ఇదిగో అమ్మా, దీనికి మళ్ళీ కొద్దిగా నీరు పోస్తాను, అది బాగుంటుంది. అయ్యో రవి, అది నీరు కాదు, పురుగుల మందు. రవి, ఏం చేస్తున్నావు? ఆ మొక్కను నాశనం చేస్తావా ఏమిటి? అయ్యో బాబోయ్, సారీ అమ్మా, నేను పొరపాటు పడ్డాను. రవి, నువ్వు వెళ్ళి పడుకో. నీవల్ల ఏ సహాయం అవసరం లేదు. సరే అమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను, మీరు కంగారు పడకండి.
ఈ మొక్కను ఇప్పుడు ఎలా కాపాడాలి అత్తయ్యా? దానికి పురుగుల మందు పోసేశారు. పాపం రవి మంచి ఉద్దేశంతోనే చేశాడు, కాని ప్రతిసారి ఇలానే చేస్తాడు. లావణ్య, నువ్వు చేసిన పనిని నేను ప్రశంసిస్తున్నాను. నీకింత మంచి నైపుణ్యం ఉందని నాకు తెలీదు. ధన్యవాదాలత్తయ్యా. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. కొన్ని రోజుల తర్వాత శారద తోట పూర్తిగా సజీవంగా పచ్చగా వికసించింది. ఇంటి ముందు శారద, అప్పారావు, రవి కూర్చుని ఉన్నారు. అప్పారావు గారు, చూడండి, నా తోట ఎంత అందంగా మారిందో. లావణ్య చేతి చలవేనది. నిజమే శారదా, లావణ్యకు మొక్కలంటే చాలా ఇష్టం. ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటుంది. లావణ్య చాలా బాగా చేస్తుందమ్మా. ఆమె చాలా తెలివైనది. లావణ్య, నువ్విరా, ఇక్కడ కూర్చో. నేనందరి ముందు నిన్ను ప్రశంసించాలి. అలా ఏం లేదత్తయ్యా, నిన్న పని చేశానంతే. నువ్వు కేవలం పని చెయ్యలేదు లావణ్య, నా మొక్కలకు ప్రాణం పోశావు. నీ పచ్చని చేతికి నా ప్రశంసలు. అయ్యో, అత్తగారు కోడల్ని పొగుడుతున్నారు. నా పుకార్లన్నీ తారుమారైపోయాయి. ఆస్తి పంపకాల గురించి గొడవలు జరిగాయి. కోడలు చాలా బాధపడింది అని నేననుకున్నాను. ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇదెలా సాధ్యం? నువ్వు లేకపోతే నా మొక్కలు అస్సలు బతికేవి కావు లావణ్య. నా ఖరీదైన ఎరువులు పనిచేయలేదు. కొన్నిసార్లు డబ్బుతో కొనేవి కాకుండా మనసుతో చూసే ప్రేమ కూడా అవసరమత్తయ్యా. అవును లావణ్య, నువ్వు చెప్పింది నిజం. నేను కూడా నా మొక్కలకు ప్రేమను చూపిస్తాను. నువ్వు దూరంగా ఉంటే అదే వాటికి చూపించే ప్రేమ రవి. నిజమే శారదా, లావణ్య చాలా గొప్ప పని చేసింది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకస్సలు అర్థం కావడం లేదు. నా వార్తలన్నీ తప్పైపోయాయి. నేనిప్పుడే వెళ్ళి నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈ కొత్త వార్త చెప్పాలి. అత్తా కోడళ్ళు ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. లావణ్య, నువ్వు ఇంట్లో ఉండటం నా అదృష్టం. నీ వల్ల నా తోట మళ్లీ చిగురించింది. మీ ప్రేమ ఆశీర్వాదాలుంటే అన్నీ మంచిగానే జరుగుతాయి అత్తయ్యా. శారద మరియు లావణ్య ఇప్పుడు కలిసి తోటను చూసుకుంటున్నారు. వారి మధ్య మాటల యుద్ధం కాకుండా ప్రశాంతమైన అవగాహన ఏర్పడింది. లావణ్య, ఈ మల్లె మొక్కకు ఎలాంటి ఎరువు వేస్తే బాగుంటుంది? నువ్వేదైనా సలహా ఇవ్వు. దీనికి ఇంట్లో ఉండే బియ్యం కడిగిన నీరు చాలా మంచిదత్తయ్యా. అది పోస్తే ఇంకా బాగా పెరుగుతుంది. అవునా? నేనెప్పుడూ రసాయన ఎరువులు వేసేదాన్ని, కాని నీ పద్ధతులు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇకపై నా తోట విషయంలో నీ సలహాలు తీసుకుంటాను లావణ్య. మీరలా అనడం నాకు చాలా సంతోషంగా ఉందత్తయ్యా. కలిసి చూసుకుంటే ఈ తోట ఇంకా అందంగా ఉంటుంది. ఈ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయమ్మా! ఎంత పచ్చగా మారిపోయాయి! నేను కూడా ఏదైనా సహాయం చేస్తాను కదా. రవి, నువ్వా కుండీలను పడగొట్టకుండా నీ ఇంట్లోకి వెళ్లి ఏదైనా మంచి పని చేసుకో. మీరు మాకు మానసికంగా మద్దతిస్తే చాలు రవి. చూశారా శారదా, లావణ్య చాలా తెలివైన పిల్ల. ఆమె మాటల్లో చాలా నిజముంది. నువ్వు చాలా గొప్ప పని చేశావమ్మా. నిన్ను చూసి శారద చాలా నేర్చుకుంది. అలాగే మావయ్య, మీ ఆశీర్వాదాలుంటే చాలు. నాకర్థమైంది లావణ్య. విలువైన వాటిని కాపాడుకోడానికి డబ్బు మాత్రమే కాదు, మనసు కూడా ఉండాలి అని. నిజమైన నైపుణ్యం ఎంత గొప్పదో నువ్వు నాకు చూపించావు. మొక్కలు కూడా మనుషుల్లాగే అత్తయ్యా. వాటికి సరైన సంరక్షణ అందిస్తే అవి మనకు అందమైన జీవితాన్ని తిరిగిస్తాయి. ఇప్పట్నుంచి మన ఇద్దరం కలిసి ఈ తోటను చూసుకుందాం లావణ్య. ఇది మన తోట. ఖచ్చితంగా అత్తయ్యా, ఇది మన ఇద్దరి తోట. తోటలో మొక్కలు మరింత పచ్చగా సంతోషంగా చిగురిస్తున్నాయి. శారద మరియు లావణ్య ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు. జీవితం సంతోషంగా సాగిపోతోంది.